హలో అండి. ఈ మధ్య తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అవుతుంది. భారతదేశ సినిమాలన్నింటిలో కూడా తెలుగు సినిమా పెద్ద సెన్సేషన్ అవుతుంది. టాలీవుడ్లో ఏ సినిమా తీసినా టాలీవుడ్ స్టార్ ఎవరైనా సరే దేశవ్యాప్తంగా చాలా పాపులర్. వాళ్ళ కదలిక ప్రతి ఒక్కదాన్ని కూడా దేశవ్యాప్తంగా ప్రతి ప్రేక్షకుడు సినిమాలో ఎవరైనా సరే ఏం జరుగుతుందో చూస్తున్నారు. అలాగే ఇటీవల గత వారం రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా 1000 కోట్ల రూపాయల దిశగా వెళ్తా ఉంది, వసూళ్ల దిశగా వెళ్తా ఉంది. పుష్ప ఫైర్ కాదు, పుష్ప ది వైల్డ్ ఫైర్ అన్న పేరుతో అల్లు అర్జున్ ఇచ్చిన డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయట కూడా, అంటే సినిమా వెలుపల కూడా అంతే సెన్సేషన్ గా మారుతా ఉంది. అల్లు అర్జున్ తన సినిమా పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు ఆ సెలబ్రిటీ రావడం కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం అల్లు అర్జున్ అని ప్రధాన ఆరోపణ వచ్చిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ప్రధాన నిందితుడిగా చేస్తూ ఆయన పైన కేసు నమోదు చేశారు, అరెస్ట్ కూడా చేశారు. ఈ రోజంతా కూడా 6 గంటలకు పైగా చర్చ జరిగింది. దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు, దిగువ కోర్టు, ట్రయల్ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తం వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ రాంబాబు గారు, అలాగే పొలిటికల్గా మాట్లాడడానికి మార్గం శ్రీనివాస్ ఉన్నారు. మూర్తి గారు తన 7 PM పాపులర్ షోకి వెళ్లే ముందు మేము రిక్వెస్ట్ చేస్తే ఒక క్షణం వచ్చారు. మూర్తి గారు, మీ టాప్ స్టోరీకి వెళ్ళడానికి ముందు పుష్ప 2 ఈరోజు జరిగిన ఈ పెద్ద సెన్సేషన్, దీనికి సంబంధించి మీ కామెంట్ ఏం చేస్తారు? బెయిల్ వచ్చి ఉండదు పుష్ప, నేను వెళ్తున్నాను, బెయిల్ వచ్చి ఉండదు పుష్ప, వెళ్తున్నా మచ్చా.